నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి సేద్యం విస్తరణకు బ్యాంకర్లు సహకరించాలి. ఎంఎస్ఎంఈలకు రుణాలు ఎక్కువగా అందించాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై అపోహలు వద్దు. వచ్చే ఏడాది జూలై కల్లా పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి. ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరి. కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం. కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడంలో జగన్ వైఫల్యం. పాస్ పుస్తకాలు, హద్దు రాళ్లపై జగన్ బొమ్మల వలనే ఓటమి పాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోపణలు. ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్లు తగిన ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వెలగపూడి సచివాలయంలో 233, 234వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈలకు, వ్యాపారాల్లో బలహీన వర్గాలకు బ్యాంకర్లు చేయూతనివ్వాలని సూచించారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తే అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. క్రెడిబిలిటీ ఉంటే తక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకోవచ్చని, అందుకే తాము క్రెడిబిలిటీ, బ్రాండింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు బ్యాంకర్లకు చంద్రబాబు వివరించారు. శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంపై అపోహలను ప్రజలు నమ్మవద్దని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. మేయర్ కోవెల్ముడి రవీంద్రతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ బ్రిడ్జి రైల్వే పోర్షన్ డెమాలిషన్ పనులను ఆయన పరిశీలించారు. 2 నెలలకు పైగా శ్రమిస్తే రైల్వే శాఖతో పాటు R&B నుంచి రైల్వే పోర్షన్ డెమాలిషన్ కు అనుమతులు వచ్చాయని చెప్పారు. నెల రోజుల్లో బ్రిడ్జి కూల్చివేత పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2027 జూలై 27 లోపు కొత్త బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెమ్మసాని వివరించారు. సెంటర్లో రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి అది కూడా తెలియాలి ప్రజలకి. అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ రైల్వే బ్రిడ్జిని తీయించడానికి మొత్తం 17 మంది సంతకాలు కావాల్సి వచ్చినాయి మాకు. రైల్వేలో 14, R&Bలో 3, అంటే 17 సెక్షన్లో ఫైల్ మూవ్ చేస్తే కానీ దీనికి పర్మిషన్ రాలా మాకు ఈ రోజున. దీనికి పర్సనల్గా మా స్టాఫ్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని 2 నెలల నుంచి వర్క్ చేస్తే ఈరోజు పర్మిషన్లు వచ్చినాయి. ఒక 1 మంత్లో ఈ బ్రిడ్జి తీసేస్తారు. ఇది తీసేసిన వెంటనే ఇంకా శరవేగంగా మిగిలిన ప్రాంతం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. దయచేసి నేను గుంటూరు ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు అపోహలు నమ్మొద్దు. ఇవి వాస్తవాలు. ఇవి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. ఎన్నో మందిని కోఆర్డినేట్ చేసుకొని పూర్తి చేయాల్సినటువంటిది ఇది. ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పినట్టు నేను 2027 జూలై 27 లోపు ఒక 1 మంత్ ముందే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి తీసుకొస్తాను. మొదటిసారి రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 26న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు పాల్గొనున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 13,000 మందికి సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనర్ మయూర్ అశోక్ ముత్యాలరెడ్డి నగర్, కోదండరామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, నగరాలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో, అందులోనూ సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయాల్లో ఎమ్యూనిటీ కార్యదర్శి అక్కడే ఉండి నాణ్యతా ప్రమాణాల మేరకు పనులు జరిగేలా, క్యూరింగ్ చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
కాంట్రాక్టర్లు నిర్దేశిత నిబంధనల మేరకు పనులు చేయాలన్నారు. నూతన రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయాలకు ముందే విద్యుత్ స్తంభాలు లేదా ఏమైనా అడ్డంకులు ఉంటే షిఫ్ట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం లాడ్జి సెంటర్లోని హెచ్ఎల్ఆర్ని పరిశీలించి పరిసరాల అపరిశుభ్రంపై అసహనం వ్యక్తం చేసి శుభ్రత పాటించాలన్నారు. ఇక నుండి రోజువారీ పర్యటనలో మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ కూడా పరిశీలిస్తామన్నారు. కార్మికులు నిర్దేశిత సమయం విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా నిర్లక్ష్యాన్ని గమనిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది అంతకుముందు గుజ్జనగూడ రిజర్వాయర్ ఎక్కించేవాడు. వరల్డ్ బ్యాంక్ స్కీమ్ కింద ఈ వరల్డ్ బ్యాంక్ కూడా కొత్త లైన్ వేసి దీన్ని వదిలేశారు సార్. ఇది సిఏ లైన్. ఇది ఐడియల్గా గ్రౌండ్లో నుండి ఎవరు యూజ్ చేయాలి సార్. వరల్డ్ బ్యాంక్ స్కీమ్ కింద చేసామా సార్. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మంత్రి నారా లోకేష్ అని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాడ్జి సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు చేయడంతో పాటు పేదలకు చీరలను పంపిణీ చేశారు. ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కనకాచారి, కొమ్మినేని కోటేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలి. యువతకి స్ఫూర్తిగా నిలిచే నారా లోకేష్ గారి ప్రయాణం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. నేటి యువతంతా కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన శుభతరుణం ఇది. ఇది మరి యాదృచ్ఛికమో లేకపోతే నిజంగా ఇది రిటర్న్ అని అంటారో కానీ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి, అదేవిధంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు. అంటే ఇది నిజంగా హిస్టరీలో ఒక మార్క్ వేసుకునే గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినరోజుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు వసంత పంచమి కూడా, మరి ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి పుట్టినరోజునే ఈరోజు వసంత పంచమి రావడం కూడా చాలా గొప్పగా మేమందరం కూడా భావిస్తూ మరొక్కసారి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఆశీర్వదించాలి అని కోరుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి మా యువ నాయకుడు లోకేష్ గారు మరి దావోసు పర్యటనలో ఉండి ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చెందే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో లోకేష్ గారు అనేక రకమైనటువంటి ట్రోల్స్ నడిపారు. లోకేష్ గారు ఇవాళ ఎవరైతే ఆ రోజు బాడీ షేమింగ్తో సహా అవమానపరిచిన ఆ లోకేష్ గారు ఇవాళ తనను తాను తీర్చిదిద్దుకొని ఇవాళ కొత్త లోకేష్గా తన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటా ఉన్నాం. తన పుట్టినరోజును సైతం లెక్క చేయకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, దాసరి రాజా మాస్టర్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ విడుదల చేసి 16,000 ఉద్యోగాలు యువతకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్, చిస్టి, మీరావళి, పోతురాజు సమత, చిట్టాబత్తిని చిట్టిబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఒక నూతన స్ఫూర్తితో మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడవాడలా కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లోకేష్ గారి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లభించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావాలన్న ప్రజల కళ కూడా చెబుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అలానే పుట్టినరోజు కూడా
పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా, రాష్ట్రంలో యువతకి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్న సందర్భాన్ని కూడా ప్రజలు కొనియాడుతున్న సందర్భం ఈరోజు ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు నేనున్నానని భరోసా కల్పించిన నాయకులు లోకేష్ అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొల్లి అనిల్, రాగం సదాశివరావు, రాజేష్, బాబురావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ఉదయం నుంచి రాష్ట్ర నలుమూలలో వాడవాడలో కూడా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి, సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలని చెప్పేసి యువతకి ప్రతి ఒక్కరికి కూడా మరి రోల్ మోడల్గా మారినటువంటి మా నాయకులు లోకేష్ గారికి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ రీసర్వేకు సంబంధించి కొన్ని రికార్డులను అందించని కారణంగానే కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఆపేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను ఎలా తెచ్చుకోవాలో చేతకాని మాజీ సీఎం జగన్, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్ బొమ్మ వేయించుకోవడం వల్లే ప్రజలు భయపడిపోయి ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ఏం చేశారు? మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట. దీనివల్ల తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్ పుస్తకాల మీద ఏ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ బొమ్మ వేసుకున్న పరిస్థితి లేదు. అందువల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది. రెండో, దానికి 20 కోట్లు ఖర్చు పెట్టారు. మూడో విషయం, మీరు సర్వే చేసినప్పుడు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ బొమ్మతోటి సర్వే రాళ్ళు బాతారు ప్రజల సొమ్ములో. దాని మీద ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చింది. అది కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అమరావతి రోడ్లోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్లలో లైట్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యంపై నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ తెచ్చుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకూడదన్నారు. క్యాంటీన్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ని అందరికీ కనిపించేలా ఉంచాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ గా పనిచేస్తున్న వారందరితో కలిసి స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నెల 25న ఆదివారం అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఈ వేడుక జరగనుంది. అధునాతన టెక్నాలజీ ఆవిర్భవించకముందు ఫార్మా కంపెనీలకు డాక్టర్లకు మధ్య మెడికల్ రిప్రజెంటేటివ్లు వారధిగా పనిచేశారు. ఆయా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి మందులను డాక్టర్ ద్వారా ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. అటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్లు ఎన్నో ఏళ్లుగా పనిచేసిన వారు, 25 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారు, ఉద్యోగ విరమణ చేసి విశ్రాంతి పొందుతున్న వారంతా ఈ ఆదివారం కలవబోతున్నారు. ఇందుకు గుంటూరు నగరం వేదికైంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎస్ఎస్వి రమణ, డాక్టర్ పృథ్వీరాజ్ శ్రీకారం చుట్టారు. స్నేహ పరిమళం పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన సిటీ న్యూస్ కు వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుండి 150 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి పర్యావరణ హితాన్ని కోరుతూ జూట్ బ్యాగ్,
షీల్డ్, సర్టిఫికెట్ అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు పట్టణంలో మెడికల్ రిప్రజెంటేటివ్గా కానీ మేనేజర్గా కానీ పనిచేసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ రీయూనియన్ ఎల్లుండి అంటే 25 జనవరి పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ అమరావతి రోడ్లో గల హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మేము చేయబోతున్నాం. దాని పేరు స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం రజతోత్సవం. అంటే 2000 సంవత్సరంలో మొదలెట్టడం ఇట్లాంటి కార్యక్రమం. ఇవాళ 2025 కంప్లీట్ అయిన సందర్భంగా 25 ఇయర్స్ నేపథ్యంలో చేస్తున్నాం. ఇప్పటికీ 150 మంది అక్రాస్ ది కంట్రీ నుంచి దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 95 డిఫరెంట్ కంపెనీస్ నుంచి దీనికి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరగబోతున్న కార్యక్రమం స్నేహ పరిమళం రీయూనియన్. దానిలో బాంబే నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్, హైదరాబాద్, వైజాగ్ నుంచి ప్లస్ గుంటూరులో ఉన్న మేము దీన్ని హోస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇప్పటికి 150 మంది వాళ్ళంతటి వాళ్ళే రిజిస్టర్ చేసుకుని వస్తున్నారు. సో స్నేహ పరిమళం ఆత్మీయ సమ్మేళనం చాలా ఘనంగా జరగబోతుందని మేమందరం ఎదురు చూస్తున్నాం. అందరికీ నమస్కారం. వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసి యువతకు ఉద్యోగాల కల్పన చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. శుక్రవారం ఈశ్వరయ్య గుంటూరులో మీడియాతో మాట్లాడారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండర్ మై కంట్రోల్ అనే భ్రమలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 99 రూపాయలకు కాదు, అవసరమైతే ఉచితంగా ప్రభుత్వ భూములు ఇస్తామని నారా లోకేష్ మాట్లాడటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. కూటమి చేసిన అప్పులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 99 పైసలకే ఎకరం భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అంత సమంజసంగా లేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటే 99 పైసలు ఏంటి, అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, ఇంకా ఇస్తామని చెప్పేసి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆయన ప్రకటించారు. ఓకే, కాదనడానికి ఏమి లేదు, అధికారం మీ చేతుల్లో కట్టబెట్టారు కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తామని మీరంటే రేపొద్దున 2029లో ప్రజలు ఇంకా తొక్కుతామని చెప్పి ప్రజలు కూడా భావించేటువంటి స్థితి వస్తుంది. అధికారం అహంకారం రెండు తలకెక్కితే ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి విషయాన్ని బాగా గమనించుకొని అత్యంత జాగ్రత్తగా ఉండకపోతే మొత్తానికి నెత్తి మీద శటకోపం పెట్టి మనకు పైకి చుక్కలు చూపించేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రయత్నిస్తాం. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, నిగదిస్తాం, అరుస్తాం, కరుస్తాం అని చెప్పి మోహన్ బాబు డైలాగులు చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంతా గట్టిగా ప్రకటించి ఆచరించేటువంటి పద్ధతిలో వారు కూడా ఏమీ లేదనేటువంటి విషయం అర్థమైపోయింది. గుంటూరులోని పీఎం కార్పొరేషన్ హై స్కూల్లో నూతనంగా ఎన్సీసీ యూనిట్ ను అధికారికంగా ప్రారంభించారు. గుంటూరులోని పీఎం కార్పొరేషన్ హైస్కూల్లో నూతనంగా జాతీయ క్యాడెట్ కార్ప్స్ యూనిట్ను అధికారికంగా ప్రారంభించారు. ఇది పాఠశాలలో విద్యార్థుల నాయకత్వం, క్రమశిక్షణ కార్యక్రమాలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 10A ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ యూనిట్ను గుంటూరు 10 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులందరూ మరియు సిబ్బంది ఉత్సాహంగా హాజరై పాఠశాలలో బాలికలకు ఎన్సీసీ అవకాశాలు విస్తరించడాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 10A గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ గుంటూరుకు చెందిన అధికారులు, సూపరింటెండెంట్ రాజశేఖర్, ఎస్ఎం సబ్ ఇమాం సర్, చీఫ్ ఆఫీసర్ గుమ్మడి సుశీలామాధవి, గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ లావణ్య పాల్గొని క్యాడెట్లకు నిరంతర సహకారం మరియు మార్గదర్శకత్వం అందిస్తామని హామీ ఇచ్చారు. మీ అందరి తల్లిదండ్రులకి నా అభినందనలు. ఎక్కువ ఉన్న విద్యార్థులందరికీ నా అభినందనలు. మీరందరూ బాగా చదువుకుని పైకి రావాలని మా అందరి ఆకాంక్ష. అదే క్రమంలో మీ పాఠశాలలో ఎన్సీసీని ప్రవేశపెట్టడం వల్ల మా బెటాలియన్ బాలికల బెటాలియన్ అవడం వల్ల బాలికలకి తరువాత ఈ స్కూల్ పాఠశాల అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ప్రయోగం
తెప్పించాలనే తపనతో మీ చీఫ్ ఆఫీసర్ మాధవి గారు మా స్కూల్లో ఎన్సీసీ కావాలని వచ్చి అడిగారు. అందుకని మేము వెంటనే నాకు గత 2 సంవత్సరాలుగా తెలుసు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శనక్కాయల రాజకుమారి ఆధ్వర్యంలో ముంబైలోని అంధేరి వెస్ట్ నందు గల జీవన్ ఆశా వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నారా లోకేష్ అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. ఇవాళ మేము బాంబేలో మీటింగ్లో ఉండటం వల్ల ఈ ఉమెన్ ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. మీ యొక్క స్ఫూర్తితో కమ్యూనిటీకి తిరిగి ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతోనే మేము ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో జీవన్ ఆశ ఈ ప్లేస్లో మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. ఈ ఆనందం పంచుకోవాలి అని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆహర్నిశలు మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో స్టూడెంట్స్ కి బుక్స్, పెన్నులు, ప్యాడ్ తో కూడిన కిట్స్ ను పంపిణీ చేశారు. పోయిన సంవత్సరం కావచ్చు, ఈ సంవత్సరం కూడా ఎవరైనా జన్మదినం అంటే ఇంట్లో వాళ్ళతో పార్టీలు చేసుకోవటమో సంతోషంగా గడపటం చేస్తూ ఉంటారు. కానీ తన జన్మదినం అప్పుడు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు దావోస్కి. కానీ లోకేష్ గారు కూడా దావోస్ పర్యటన చేస్తూ అక్కడ అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షణ. ఎందుకంటే పెట్టుబడులు రావడం వల్లే భవిష్యత్తులో యువత విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు దావోస్లో పెట్టుబడుల సభలో పాల్గొంటూ తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా ఉంటున్నారు. అటువంటి మా యువనేతకు మేమంతా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి, సేవాభావంతో ముందుకెళ్లాలని చెప్పి ఈరోజు గుంటూరులోని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితి అనాథ ఆశ్రమంలో ఈ విధంగా సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ అండ్ కన్వెన్షన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బృందావన్ గార్డెన్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ ను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ ప్రారంభించారు. కొత్త అంబియన్స్ తో మంచి రుచికరమైన ఫుడ్ ను అందించేందుకు సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఇలాంటి రెస్టారెంట్లను నిర్వాహకులు యుగంధర్ ఎక్కువగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ప్రతి రాష్ట్రంలో కూడా 2 చార్జెస్ అని వేస్తున్నాం. మనం వచ్చేసరికి 2 డౌన్ చేసాం. మొదటిసారిగా 13 పైసలు 2 డౌన్ చేసాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల 2019 ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹19 మనం తగ్గించాలని చెప్పాడు. ఆ దశగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలంటే మనం కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి. మిగతా రాష్ట్రాలు అన్నింటిలో పవర్ ముందుకు వెళ్తుంది కాబట్టి, ఎక్కువ రేట్లతో వెళ్తున్నాం కాబట్టి మనం పవర్ తగ్గించాలనే బాధ్యతని మా అందరికీ పెట్టారు. తప్పకుండా ఏదైతే ఎలక్షన్ చెప్పామో దాని ప్రకారం మేము కూడా చేస్తాము. వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు సిగ్నేచర్ డైన్ లో ఒక ఆథెంటిక్ రెసిపీస్ తో చాలా అద్భుతంగా ఇటు కన్వెన్షన్ సెంటర్ తో ఇవాళ గుంటూరు ప్రజలకి ఒక కొత్త వినూత్నమైన ఈ హాస్పిటాలిటీని అందించిన యుగేందర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ, యుగేందర్ గారి గురించి ఒకటే మాట చెప్పాలి. క్వాలిటీకి పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఆల్వేస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీగా ఆయన ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. పట్టాభిపురం శ్రీ కంచి కామకోటి పీఠ హరిహర దత్త క్షేత్రంలో శ్రీరామ సత్యనారాయణ స్వామి 49వ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ పాలక మండలి వెల్లడించింది. 30వ తేదీ విశ్వక్సేన పూజ, స్వామివారిని పెళ్లి కుమార్ని చేయడంతో ప్రారంభమయ్యి ఊంజల్ సేవ, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు యోగా వాసిష్టముపై ప్రసంగిస్తారని తెలిపారు. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ సత్యదేవుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారులు తెలిపారు. ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్ జాతీయ సమితి సమావేశం గుంటూరులో జరిగింది.
కొత్తపేట మల్లలింగంలో జరిగిన జాతీయ సమితి సమావేశాల్లో జాతీయ అధ్యక్షులు ఏ రామ్మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి విఎస్ నిర్మల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మనుస్మృతి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచన అనే అంశాలపై సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో మోడీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రజల నెత్తిన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్, రమేష్ పట్నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. खत्म कानून को खत्म करके वीवीजी राम जी कानून 125 का झुंझुना पकड़ा के ये कह दिया गया है कि ये कानून उससे अच्छा है, जबकि इस कानून के अंदर ये ग्राम सभा के अधिकार नहीं है, उस कानून के अंदर नरेगा इसमें काम करने वाले वर्कर्स के राइट्स नहीं है, ये कोई अधिकार उन लोगों को नहीं है. इन सब पर हम लोग यहाँ चर्चा करेंगे. देश के नेशनल पॉलिसीज पर चर्चा करेंगे, इंटरनेशनल पॉलिसीज पर चर्चा करेंगे कि दुनिया भर के एग्रीकल्चर वर्कर्स के साथ जो दुनिया भर में भेदभाव हो रहे हैं उनके खिलाफ भी हम यहाँ चर्चा करेंगे और उस पर निर्णय भी लेंगे आंदोलन का आगे. పూర్తిగా ఈ బీజేపీ వాళ్ళకి ఈ కనువిప్పు కావాలి. ఈ సందర్భంగా ఇది ఈ భవిష్యత్తులో ప్రజలందరినీ అవేర్నెస్ చేసి చైతన్యం చేసి వాళ్ళు చేసే దుర్మార్గాల్ని తిప్పికొట్టడానికే ఈరోజు మేము ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి దేశంలో వాళ్ళు చేసే కుట్రల్ని తిప్పికొడతామని చెప్పి మీ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి తరపున ఈ గుంటూరు పట్టణంలో ఈ బీజేపీ అధికార పార్టీకి అలాగే పెత్తందారులకి మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ రానున్న రోజుల్లో నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని పేర్కొన్నారు. ఆయన రాష్ట్రానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. పెట్టుబడుల కోసం నారా లోకేష్ విదేశాల్లో పర్యటిస్తూ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకొస్తున్నారని కొనియాడారు. ఇటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తన పుట్టినరోజున కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్లో పర్యటిస్తున్నారని తెలిపారు. అటువంటి నాయకుడు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. యువకుడైనా చిన్నవాడైనా చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని సంపాదించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ఎన్నో ప్రణాళికలు వేసుకొని వారు ఈరోజు మరి రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి బాటలో నడిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రం నందు నారా లోకేష్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు మానసిక దివ్యాంగుల మధ్యన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ నారా లోకేష్ చేస్తున్న సేవలను కొనియాడారు. మరియు ఈ మానసిక దివ్యాంగుల మధ్యలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు. నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యల్ని నేరుగా నారా లోకేష్ చూశాడని, ఇప్పుడు ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు. అలాగే నారా లోకేష్ అభిమాన సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎలినేని సందీప్, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు వెంకట్, సభ్యులు శ్రీనివాస్, ఆశ్రమం సిబ్బంది మరియు నారా లోకేష్ అభిమాన సంఘం సభ్యులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారు వారి పుట్టినరోజుని ఇలాంటి వారి మధ్య మేము జరుపుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా వారు నా పుట్టినరోజును కేక్ కూడా కట్ చేయొద్దు, మీరు పుస్తకాలో
పెన్షన్లో పంపిణీ చేయమన్నప్పటికి కూడా వారి మీద అభిమానంతో ఆ మానసిక దివ్యాంగులు కేక్ కట్ చేస్తే వాళ్ళ ఆనందానికి నిజంగా హద్దులు లేకుండా లోకేష్ బాబు గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళు మాటలు రాని వాళ్ళు కూడా వారి యొక్క ఫోటోను చూసి వారు బ్రహ్మాండంగా ఆనందాన్ని వ్యక్తం చేశారంటే అది ఒక ప్రజానాయకుడికి ఉన్నటువంటి ఆదరణ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈరోజు మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నందు 500 మంది విద్యార్థులకు రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మల్లేశ్వరి, సౌజన్య, సుదీక్షణ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారి, మెంబర్ కేఎస్ఎస్ ప్రసాద్, కాలేజీ ప్రిన్సిపల్ జట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 2 వీలర్ వాళ్ళు మన డిస్టిక్లో లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు ఆ డేటా అంతా ఇచ్చాము. అసలు మనం హెల్మెట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? మరి మీరందరూ చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా అందరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి. మాకు మీ దగ్గరికి వచ్చే చెప్పే పని రాకూడదు. ఇంతకుముందు మేము రోడ్ సేఫ్టీ వీక్లీ చేసేవాళ్ళం, అంటే వారోత్సవాలు, తర్వాత పక్షోత్సవాలు అంటే తెలుసా 15 రోజులు, ఇప్పుడు మాసోత్సవాలు నెల రోజులు, వారం రోజులు చేసేవి 15 రోజులు, తర్వాత నెల రోజులకు వచ్చింది. అంటే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీళ్ళకి ఒక వారం రోజులు ఇస్తే సరిపోవట్లేదు అవేర్నెస్, 15 రోజులు ఇచ్చినా సరిపోవట్లేదు. నెక్స్ట్ నెలలకు వచ్చాం. బైక్ నడవద్దని అనట్లేదు, ఎందుకంటే మీరంతా 18 దాటేశారు. ఇప్పుడు 18 చాలా మంది క్రాస్ అయిపోయింది కదా. బైక్ నడుపుకోండి, అవసరానికి నడుపుకోండి, కానీ ఆ బైక్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ బైక్ నడపాలంటే ఏమేమి ఉండాలి, లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ తీసుకోవాలి. బైక్ బయటికి తీయాలంటే ఏం పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. అసలు మన తిప్పలంతా అక్కడే కదా. అందులో అమ్మాయిలకు మరీను ఎందుకమ్మా హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుతుంది, బోల్డ్ అనే డౌట్స్ అన్నమాట. ఏంటవి? జుట్టు ఊడిపోద్ది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 30న చలో విజయవాడ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నారా లోకేష్కి ఏఐవైఎఫ్గా మేము గుర్తు చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా జనసేన 6వ డివిజన్ అధ్యక్షులు దళవాయి భార్గవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఆయన విగ్రహానికి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సాధించాలంటే గాంధీజీ అహింసా మార్గం ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటంతోనే సాధ్యమని ప్రకటించిన దీశాలి సుభాష్ చంద్రబోస్ అంటూ కొనియాడారు. స్వాతంత్ర్యం ఎవరు ఇచ్చేది కాదు, పోరాటంతోనే సాధించుకోవాలని బలంగా నమ్మి తన వ్యూహాత్మక పోరాటంతో చంద్రబోస్ బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించారన్నారు. జయంతి తప్ప వర్ధంతి తెలియని నాయకుడు, జననమే తప్ప మరణలేని నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతిని సామాన్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల వరకు కూడా నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ లాంటి మహానాయకుడి గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 39వ డివిజన్లో రుస్తుంబాబు ఆధ్వర్యంలో సుదర్శన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ వార్డ్ ప్రెసిడెంట్, క్లస్టర్ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్-ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 22,000 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,000.
341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 12,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 19,500, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500 రూపాయలు, మ్యాక్సిమం 21,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 22,500 రూపాయలు, మోడల్ 20,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 13,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 18,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000 రూపాయలు, మ్యాక్సిమం 22,000 రూపాయలు, మోడల్ 20,000 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,000 రూపాయలు, మ్యాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,600. నెంబర్ 5 మినిమం 7,200, మ్యాక్సిమం 9,600, మోడల్ 9,200 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,000 రూపాయలు, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,000 రూపాయలు. బడిగి మినిమం 8,000 రూపాయలు, మ్యాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి సేద్యం విస్తరణకు బ్యాంకర్లు సహకరించాలి. ఎంఎస్ఎంఈలకు రుణాలు ఎక్కువగా అందించాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై అపోహలు వద్దు. వచ్చే ఏడాది జూలై కల్లా పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి. ప్రతి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తప్పనిసరి. కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం. కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడంలో జగన్ వైఫల్యం. పాస్ పుస్తకాలు, హద్దు రాళ్లపై జగన్ బొమ్మల వలనే ఓటమి పాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరోపణలు. ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.